దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 1, 2, 3వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును అంటే దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానిస్తారో, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తారో వారు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని బిడ్డలారా, వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరైతే ధ్యానిస్తారో వారు ఏ పని చేసినా కూడా వారి కార్యము సఫలమగునని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు ఎలాగూ ఉంటారంటే నీటి కాలువలో ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నిజముగా అతడు చేయునదంతయు సఫలమగును. ఇట్టి ఆశీర్వాదం, ఇట్టి కృప మనం పొందాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం చదవాలి. దేవుని వాక్యమును దివారాత్రం చదవాలి. దేవుని వాక్యమును గణపరచువాని దేవుడు గణపరుస్తాడు. అట్టి కృప దేవుడు అందరికిచ్చునుగాక. ఆమేన్.